హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా, అందుకని ఇప్పుడు ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు వ్లాగ్లో వచ్చేసరికి టీ ప్లాంటేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దొడ్డబెట్టకి వచ్చామండి. అక్కడ కొన్ని వ్యూస్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ వ్లాగ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి 10:30 అలా 11 అయితే అయిపోతుందండి. మనకు వచ్చేసరికి 5:30 కల్లా అన్నీ క్లోజ్ కదా, సో అందుకని ఇంకా మేము దొడ్డబెట్ట పీక్ అయితే వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా మా పాప వచ్చేసరికి ఇంకా చూసారు కదా, పైన అయితే వ్యూ అయితే చాలా బాగుందండి, చాలా కూల్గా అయితే ఉందన్నమాట వ్యూ అయితే. అండ్ ఇక్కడ సమ్మర్ అయితే ఉంది కదా, సమ్మర్లో అయితే చాలామంది అయితే వచ్చారండి. మేమే వచ్చాము అనుకున్నాం కానీ చాలామంది అయితే ఉన్నారండి ఇక్కడ వచ్చేసరికి చూడడానికి. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసరికి 10 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం పైకి హిల్స్కి వెళ్తున్నప్పుడు ఈ దొడ్డబెట్ట పీక్ అంటే ఏంటి అంటే పెద్ద కన్నడలో వచ్చేసరికి పెద్ద హిల్స్ అనమాట, దాని పేరు అది. దానివల్ల అదేంటంటే దొడ్డబెట్ట అని పెట్టేసి పీక్ అని పెట్టారు. అండ్ ఈ వ్యూ నుంచి మనకి చాలా వ్యూస్ అయితే కనపడతాయి. పైకి చూసారు కదా దొడ్డబెట్ట, పైకి వెళ్ళి చూస్తే చాలా వ్యూస్ అయితే మనకి కనిపిస్తాయండి. ఇక్కడ వచ్చేసరికి మా పాపతో ఒక ఆంటీ అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మలాగా కనిపించారు. సో అలాగా నాకు ఒక క్లిప్ షూట్ చేయాలనిపించింది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఇక్కడ టికెట్ తీసేసుకొని పైకి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే కొన్ని వ్యూస్ అయితే ఉంటాయి. అండ్ కోయంబత్తూరు వ్యూ అని, ఊటీ వ్యూ అని, అండ్ చాలా చాలా వ్యూస్ అయితే ఉంటాయి చుట్టూరు. అండ్ ఒకసారి ఫాగ్ ఉన్న టైమ్స్లో అయితే మనకి వ్యూ అనేది ఒకలా కనిపిస్తుంది. ఫాగ్ లేని టైంలో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా బాగా కనిపిస్తుంది అనమాట, క్లియర్ కట్గా. అండ్ ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరితోనే మా పాప అయితే పలకరించేస్తుంది అనమాట, హాయ్ అని చెప్పేస్తుంది. ఎవరు తెలుసో లేదో తెలియదు కానీ పాప అయితే విష్ చేస్తుంది అందరినీ. ఇక్కడ స్టార్టింగ్లో అయితే మ్యాంగోస్ అయితే కనిపించాయండి. మ్యాంగోస్ అయితే తీసుకున్నాను, కొంచెం పుల్లగా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ తీసుకున్నప్పుడు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ దొడ్డబెట్ట దగ్గర అయితే కొంచెం పుల్లగా అనిపించాయి, నాకు తినబుద్ధి కాలేదు. ఇంకా పళ్ళు అయితే చాలా సలుపుగా వచ్చేసినాయి అనమాట, అంటే గట్టి తినలేకపోయాము. ఇంకా మా హస్బెండ్కి చాలా ఇష్టం కానీ నాకు ఇంకా ఎక్కువ ఇష్టం, అంటే మ్యాంగోస్ ఎక్కువ తింటూ ఉంటాను. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కొన్ని పిక్స్ దిగుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా మా పాప చుట్టూరు తిరుగుతుందనమాట, ప్రదక్షిణాలు చేస్తున్నట్టుగా తిరుగుతుంది ఇక్కడ. అండ్ దాన్ని పట్టుకోకుండా వీడియోస్ తీస్తున్నావేంటి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే అంటున్నారు. అండ్ ఇంకా చూసారు కదా, ఇక్కడ ఫోమ్ అయితే చాలా ఉంది. ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే కొన్ని మనకి చాలా క్లారిటీ కనపడతాయి. అండ్ ఫోమ్ ఉండడం వల్ల కూడా చాలా బాగా కనపడతాయండి, చూడడానికి కూడా ప్లెజెంట్గా కనిపిస్తాయి. చూసారు కదా, ఇక్కడ మా హస్బెండ్ అయితే దిగుతున్నారు కొన్ని ఫొటోస్. అండ్ ఇక్కడ కొన్ని వ్యూస్ అయితే దిగుతున్నామండి. చూసారు కదా, ఈ వ్యూ అయితే చాలా బాగుంది, పిక్స్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ కింద కూడా ఒక బోర్డ్స్ అయితే పెడుతూ ఉంటారండి, ఇది కోయంబత్తూర్ వ్యూ అని కొన్ని వ్యూస్ అయితే ఇలా పెడుతూ ఉంటారు. చూసారు కదా, ఇక్కడ వ్యూ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇది వచ్చేసరికి ఈ ఫీట్ 2637 ఫీట్ అయితే ఉంటుందండి. ఈ పీక్ నుంచి చూస్తే మనకి చాలా అయితే కనపడతాయి అన్నమాట, అందుకనే ఇంకా అందరూ వస్తూ ఉంటారు. ఇవన్నీ వ్యూస్, చాలా వ్యూస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఒక పెద్ద మనకి వాటర్ ఫాల్స్ చూసారు కదా, ఈ పోస్టర్ అయితే కనిపించిందండి. అది కొంచెం క్లిప్ అయితే షూట్ చేశాను. ఆ క్లిప్ ఏంటంటే మనకి వాటర్ ఫాల్స్ వెళ్ళాం కదా, ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేసి ఉన్నాను. ఆ వీడియోలో ఏంటంటే మనకి వాటర్ ఫాల్స్ ఎక్కువగా కనిపించదు, కానీ ఇప్పుడు మనకి ఆ పోస్టర్లో వచ్చేసరికి వాటర్ ఎక్కువగా ఉన్నట్టుంది. చూసారు కదా, అలా ఉండాలి మ్యాక్సిమము. ఇప్పుడైతే మనకి ఎక్కువగా వాటర్ లేవు అక్కడ. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఒక మంకీ వచ్చేసి పైకి దొడ్డబెట్ట పీక్ పైకి వచ్చేసిందండి. చాలామంది ఏంటంటే భయపడిపోయి మళ్ళీ కిందకి దిగిపోయారు. ఇంకా మేము కూడా పిల్ల ఉందని చెప్పేసి ఇంకా కిందకి దిగిపోయాము, ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి కింద ఒక బేకరీ అయితే ఉంది. ఆ బేకరీలో వచ్చేసరికి మంకీకి ఒక కేక్ అయితే ఇచ్చారు. కేక్ ఇస్తే ఆ పాప అండ్ మంకీ వాళ్ళ పాపకి పెడుతుంది, అది చూపిస్తున్నాను ఇక్కడ క్లిప్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాటర్ ఏటీఎం అంటండి, అంటే మనీ వేస్తే ఇక్కడ వాటర్ అనేది ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటుందంట, కూలింగ్ వాటర్. సో అందుకని ఒక క్లిప్ షూట్ చేస్తాను. ఇక్కడ చుట్టుపక్కల చాలా అయితే షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయండి, అంటే షాపింగ్ చేసుకోవచ్చు.
అండ్ ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు కదా షాపింగ్స్ అలాగా ఎక్కడ లేవు అనేసి, ఈ ఊటీ చాలా చల్లగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా ఆగిపోయి మరీ చూస్తున్నారనమాట వీడియో తీస్తుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మా పాపకి కొన్ని షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము. అండ్ టోపీ పెట్టుకుంది మా పాపకి, అది నచ్చిందంట, ఇంకా అది తీసుకున్నాము. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మాకైతే ఇంకా నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఒక దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అది వచ్చేసరికి ఏంటి అంటే టీ ప్లాంటేషన్ అనమాట. ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను చాక్లెట్ వీడియో వచ్చేసి, చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఎలాగా ప్రిపేర్ చేస్తారు అనే వీడియో కూడా మీకు ఆల్రెడీ షేర్ చేసి ఉన్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా టీ ప్లాంటేషన్కి అయితే వెళ్తున్నాం కదా. ఈ టీ ప్లాంటేషన్స్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి చాలామంది పిక్స్ దిగుతూ ఉంటారు. ఇలాంటి డ్రెస్సింగ్ అనేది మనకి వాళ్ళే ఇస్తారు, కొంత అమౌంట్ అనేది తీసుకొని ఒక 400 రూపీస్ అలాగా వాళ్ళకి డిమాండింగ్ అయితే ఉంటుంది. అది అందుకని మేమైతే అలా దిగలేదు. ఎవరైనా చాలా రోజుల తర్వాత వస్తూ ఉంటారు కదా ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు, ఇలాగైతే పిక్స్ దిగారు. చూసారు కదా వాళ్ళ పేరెంట్స్తో అట్లాగా టీ ప్లాంటేషన్ చేస్తున్నట్టుగా, టీ ఆకుల్ని కోస్తున్నట్టుగా ఇట్లాగా ఫొటోస్ అయితే దింపుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఆకులేనండి, ఆకులనే ఇలాగా మనకి టీ ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు కదా, టీ ప్రిపరేషన్ అట్లాగా. ఇంకా అక్కడికి వెళ్ళేసి మేము ఇలాగా వ్యూ అయితే దిగుతున్నాము ఫొటోస్. ఈ వ్యూ వచ్చేసరికి చాలా బాగుందండి. అండ్ చూడ్డానికి కూడా ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. అండ్ ఇంకా ఎప్పుడో వస్తాం కదా, ఇంకా అందుకనే ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నానండి. ఇంకా మా హస్బెండ్ కూడా నువ్వు కూడా ప్లాంటేషన్స్ చేస్తున్నట్టుగా అంటే ఆకులు కోస్తున్నట్టుగా కొన్ని పిక్స్ అయితే దిగు అన్నారు ఇక్కడ. అందుకని ఇంక నేను వచ్చేసరికి ఆకులు అయితే కోస్తున్నాను. అండ్ చాలా బాగుందండి. వెళ్ళే వాళ్ళైతే, టైం ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా పైకి అయితే వెళ్తారు, ఆ వ్యూని కూడా చూడాలనుకుంటారండి. మేము వచ్చేసరికి కొంతవరకు అయితే వెళ్ళాము, హాఫ్ కూడా కాదండి, మ్యాక్సిమం ఒక 2-3 స్టెప్స్ వరకు అయితే వెళ్ళాము. చాలా అయితే పైకి వరకు ఉన్నది, కానీ మేము అక్కడ వరకు అయితే వెళ్ళలేదు. చాలామంది అయితే వెళ్తున్నారు కానీ మేమైతే వెళ్ళలేదు. ఇంకా నేను ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మా ఇద్దరం కలిసి ఒక ఫొటోస్ అయితే దిగుతున్నాము, నేను మా హస్బెండ్. ఇంకా మా పాప వచ్చేసరికి కారులో పడుకుందండి, ఇంకా అందుకనే అక్కడ పాప అయితే కనిపించట్లేదు. ఇంకా మేము గబగబా ఒక 10 మినిట్స్లో మేము చూసేసి వస్తామని చెప్పేసి కార్ డ్రైవర్కి అయితే చెప్పేసి ఇంకా పైకైతే వచ్చాము. ఇక్కడ ఏం చేస్తున్నావు ఫొటోస్ దిగకన్నా ఇలా ఆకులు కోయమంటున్నారు. సో ఇంకా అక్కడ అయితే కొన్ని పిక్స్ అయితే దిగాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొంచెం అయితే చూసిన తర్వాత కిందకైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఆకులు కూడా కోస్తున్నానండి నేను, వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పేసి. ఇంక ఇప్పుడు టీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంకా మిక్సీ అవన్నీ తెచ్చుకొని, ఇంకా ఊరికే అన్నానండి, ఇంకా అవేం కాదు, ఊరికే జస్ట్ అలాగా ఇంకా టీ ప్లాంట్స్ అయితే ఒక 2 అయితే కోసాను. స్మెల్ అయితే నార్మల్గానే ఉంది, ఒక గోరింటాక్ స్మెల్ లాగా అనిపించింది అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఇవి మనం తీసుకున్నా మనం చేయలేమన్నమాట. ఇవి వాటికి ఒక ఫ్యాక్టరీ టైప్లో ఉన్నది మొన్న చూపించాను కదండి, ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను ఆ వీడియోలో. అండ్ మనం తీసుకెళ్ళిన వేస్టే, ఇవి మనం చేసుకోలేమేమి, అవి పిండిలాగా అయిపోతాయి, లేకపోతే ఒక మిక్సీ పట్టిన వేస్ట్ అయిపోతాయి. సో అండ్ కొంచెం సేపు అయితే ఒక 10-20 మినిట్స్ అయితే ఉన్నామండి జస్ట్. అండ్ వ్యూ అయితే ఒక్కసారి పిక్స్ తీసేసుకొని వీడియోస్ అయితే కొన్ని చేసేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం. మా హస్బెండ్ అయితే కొంచెం పైకి ఎక్కుతా అని చెప్పేసి మొత్తం అంతా ఎక్కేలా ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి టైము మ్యాక్సిమం 4:30 అట్లా అయిపోతుందండి. ఇంకా మేము దిగేసి ఇంకొకటి చూడాలనుకుంటున్నాము. అండ్ అది కూడా చూసేస్తే కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ ఒక 2 అయితే స్కిప్ చేసేసారు, ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అలాగా కొంచెం ఆ పైకి ఎక్కిన తర్వాత కొంచెం పిక్స్ బాగా వస్తాయని చెప్పేసి ఇంకా అలా స్టెప్స్ పైకి ఎక్కిపోతూ ఉన్నాం అనమాట. ఇంకా అక్కడ కార్ డ్రైవర్ అయితే మా పాపను చూసుకుంటున్నారు, ఈ లోపు అయితే గబగబా వెళ్ళాలనేసి అనుకుంటున్నాము. అంతేనండి, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. నా ఛానల్లో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో డెఫినెట్గా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.